అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ యొక్క ఆర్యజనని కార్యక్రమానికి వచ్చిన తల్లులకు మరియు మా టీచర్స్ అందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఇక్కడ విన్న వాళ్ళు కూడా రేపు సెంటర్లలో వెళ్ళి కూడా మిగతా వాళ్ళు కూడా టీచర్స్కి చెప్పడము, అలాగే వీధి వాళ్ళకి గ్రామాలలో ఉన్న తల్లులు ఇంకా చాలామంది ఉంటుంటారు కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క సమాచారం అందించడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. మరి మేము కూడా ప్రతి సెంటర్ నుండి అంటే వివిధ గ్రామాలలో ఉన్న ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి టీచర్కు కూడా ఈ యొక్క అవగాహన నేర్పించి మరి వారి ద్వారా ప్రతి గర్భిణి కూడా ప్రతి తల్లి కూడా అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా మరి ఈ కార్యక్రమాలు కూడా మేము కూడా ఇంకా ముందు ముందు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అంటే గ్రామాల వరకు ఇంకా వెళ్ళలేదు కదా మేడం. అయితే తాండాలు ఉన్నాయి, ఇంకా గ్రామాలు విలేజ్లు ఇంకా వెనుకబడినటువంటి తెలంగాణలో చాలా ఉన్నాయి. ఇలాంటి అవేర్నెస్ ద్వారా అంటే గవర్నమెంట్ కూడా చేస్తుంది, కానీ గవర్నమెంట్కు అనుగుణంగా ఇలాంటివి కూడా ముందుకు వచ్చాయి. అంటే ఆర్యజనని కానీ ఇప్పుడు ఇంపాక్ట్ కమిటీకి సంబంధించిన జైరాబాద్ కానీ ఇలాంటివి ఇంకా గ్రామాల్లోకి వెళ్ళి చేయాలి అనేది అనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి సపరేట్ ఆర్గనైజేషన్లకు కొంచెం సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి ఇట్లాంటివి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే మరి ఇక్కడ వచ్చిన ఒకరిగా కాకుండా ఇప్పుడు తాండాస్ ఉన్నాయి, మారుమూల గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. మరి అటువంటి గ్రామాలకు కూడా ఈ యొక్క సమాచారం వెళ్ళాలంటే ఒక ప్రభుత్వమే చేస్తే కూడా సరిపోదు. కాబట్టి ఇలాంటి క్యారసం కానీ ఎన్జిఓస్లు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించడం ద్వారా కూడా పూర్తిగా అన్ని సౌకర్యాలు అంటే సౌకర్యం లేని తాండాలలో కూడా వెళ్ళాలంటే ఇప్పుడు మా టీచర్స్ ద్వారా తర్వాత మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ వెంటనే వాళ్ళకు అవగాహన వస్తుంది. కాబట్టి పూర్తిగా అందరికీ ఈ అవగాహన ఇప్పుడు మా జైరాబాద్ ప్రాజెక్టు నుండి 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు సంబంధించి 392 మంది టీచర్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన ఉన్నట్లయితే ప్రతి టీచరు తన పరిధిలో ఉన్న ప్రతి గర్భిణికి కూడా ఈ యొక్క అవకాశం కల్పించడానికి వీలుంటుంది. కానీ ఈ ఒక్కసారే చేయడం ద్వారా సరిపోదు అనుకుంటున్నాను. ఇంకా కూడా అప్పుడప్పుడు మళ్ళొకసారి కూడా ఇటువంటి సమావేశాలు జరిపి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు జరిపించడం ద్వారా ఇంకా ముందు ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే మేడం, అయితే కొన్ని కార్యక్రమం అంటే అవగాహన లేకుండా గర్భిణీ స్త్రీలు అంటే గ్రామాల్లో విలేజ్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు అంటే శిశు మరణాల రేటు దీనివల్ల కొంచెం తగ్గే అవకాశం ఏదైనా ఉంది అనుకుంటున్నారా? ఆల్రెడీ చేస్తున్నారు, ఇప్పటికే చాలా తగ్గింది. మరి ఇది కూడా ఒక భాగంగా మరి గర్భిణికి ముందు యోగా ద్వారా కూడా కడుపులోని బిడ్డకు కూడా మంచి ఆసనాలు చేయడము, మంచి జ్ఞాన తెలుగు అది కూడా వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికీ ఈ శిశు మరణాలు అనేది చాలా వరకు తగ్గినాయి. ఈ విధంగా చేస్తే ఇంకా పూర్తిగా 100% తగ్గించడానికి అవకాశం కూడా ఉంటుంది.